యేసు ప్రభు జీవించిన కాలంలో యేసు అన్న పేర్లు 8 మందికి ఉన్నట్లుగా మనం చూడొచ్చు. మీకు ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం రీసెర్చ్ చేయండి. ఉదాహరణకు బార్ యేసు అనేవాడు ఉండేవాడు, అవునా కదా? బార్ యేసు. సో ఈ యేసు ఏ యేసు పేరు మీద తీసుకోవాలయా బాప్తిసం అని అడగండి. తెలియక మీ పైన కొత్త కొత్త నిబంధనలు, కొత్త కొత్త డాక్ట్రిన్స్ పులిమే వాళ్లతో డీల్ చేయాల్సినటువంటి పద్ధతి ఇది. నాయనా, మెల్కీపురంలో మీకు ఏ బైబిల్ మరి ముద్రించి ఇచ్చారో తెలియదు, కానీ మా బైబిల్లో యేసు అన్న పేరే ఉంది. యేసు అన్న పేరు ఎలా పెడతారు? ఆయన పేరు యెషువా కదా, నువ్వు ఎలా యేసు అని రాసుకున్నావు అని ఉల్టా అడుగుతారు. మనం ఏం చెప్పాలి అని అంటే, యేసు అన్న పేరు యేసు ప్రభు బ్రతికున్న సమయంలో ఆయనను పిలిచిన వారు ఒకవేళ గ్రీక్ వాడు అయితే యేసూస్ అని పిలుస్తాడు, చెప్పండి అని ఆయన బయటకు వస్తాడు. ఒకవేళ అరమైక్ భాష మాట్లాడేవాడైతే యషు అంటాడు, అప్పుడు ఆయన చెప్పండి అని బయటకు వస్తాడు. ఒకవేళ పరిసయ్యుల గుంపుకు చెందినటువంటి హెబ్రియుడైతే యెషువా అంటాడు, చెప్పండి అని బయటకు వస్తాడు. 3 పేర్లకు ఆయన స్పందిస్తాడు. ఎందుకు అనంటే ఆ 3 రియల్ గా ఆయనకు ఉన్నటువంటి పేర్లు. ఇక మరి జే ఎక్కడి నుంచి వచ్చింది? జీసస్ అంటున్నారు కదా. ఇది పలకటం చేతగాక తెల్లోళ్ళు వాళ్ళకు నెత్తిని రుద్దుకున్నారు. మనకు ఆ ఇబ్బంది లేదు. లోనికి బాప్తిసం ఇవ్వటము అని అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా తన్ను తాను బయలుపరుచుకున్నటువంటి ఏకదేవుణ్ణి నేను నమ్ముతున్నాను అన్నటువంటి విశ్వాసం, ఆయన నామములోనికి, ఆయన పిలిచినటువంటి పిలుపులోనికి, ఆయన యొక్క రాజ్య స్థాపన కొరకు నా జీవితాన్ని చచ్చి లోకం కోసం, ఆయన కోసమే బ్రతకటం కోసం మునుగుతున్నాను అని చెప్పేటటువంటి సంకేతం మాత్రమే. అదేం పాస్పోర్ట్ కాదు.